తెలంగాణ సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో 1,67,00,000 మంది మహిళల ఖాతాల్లో 1,50,000 జమ చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ఎన్నికల ముందు మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిగిలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ పై బీఎల్ఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీదంటే చెప్పుకుంటే మామూలు మాటలు కాదు. 6 గ్యారంటీలు 100 రోజులు, 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు. అది కూడా ఏంటి పిల్లగాన్లకు స్కూటీలు ఇస్తా, విద్యా భరోసా కార్డు ఇస్తా 5 లక్షలు. ఇవాళ నేను అడుగుతున్నా, పరిగిలో ఉండే తల్లిదండ్రులను, పరిగిలో ఉండే మా విద్యార్థి సోదరులను అడుగుతా ఉన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ 12,000 కోట్ల రూపాయల బకాయిలు ఇవాళ మీకు ఇవ్వకుండా విద్యా భరోసా కార్డు ఇస్తా, మీకు ప్రభుత్వం నుంచిగా పైసలు వచ్చే అవసరం లేదు, మీకోసమే భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇవాళ విద్యా భరోసా కార్డు లేదు, విద్యకే భరోసా లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కు మంగళం బాడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఎవరైతే ప్రభుత్వం దిక్కు చూస్తా ఉన్నారో వాళ్ళందరికీ టీసీలు ఇవ్వకుండా, కౌన్సిలింగ్ లో అడ్మిషన్లు ఇవ్వకుండా చదువుకు దూరం చేసే విధంగా దిక్కుమాలిన పరిపాలన చేస్తా ఉన్నాడు.